హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు క్లౌడ్ అకాడమీ తెలుగు ఛానల్. నా పేరు లలిత. ఈరోజు మనం నెస్టెడ్ ఎస్ఎస్హెచ్ అంటే ఒక సర్వర్ నుంచి ఇంకో సర్వర్కి ఎలా యాక్సెస్ చేయాలో చూద్దాము. ముందుగా ఏడబ్ల్యూఎస్ మేనేజ్మెంట్ కన్సోల్లో 2 సర్వర్స్ క్రియేట్ చేసి స్టార్ట్ చేయండి. 2 డిఫరెంట్ కీ పేర్స్ వాడి నేను నా సర్వర్స్ని క్రియేట్ చేసుకున్నాను. సో ఫస్ట్ సర్వర్కి నేను క్విక్గా లాగిన్ అయిపోతాను. సో ఫస్ట్ సర్వర్లో లాగిన్ అయ్యి సెకండ్ సర్వర్ని యాక్సెస్ చేయాలి. ఫస్ట్ సర్వర్ యొక్క పబ్లిక్ ఐపీ అడ్రస్ అండ్ యూజర్ నేమ్. ఫస్ట్ సర్వర్ యొక్క ప్రైవేట్ కీని నేను సెలెక్ట్ చేసుకోవాలి. నా ఫస్ట్ సర్వర్ యొక్క ప్రైవేట్ కీ జెంకిన్స్ న్యూ. సక్సెస్ఫుల్లీ ఫస్ట్ సర్వర్లో ఉన్నాను నేను. ఇక్కడ చూస్తే ప్రైవేట్ అడ్రస్ 172.31.90.28 172.31.90.28. దిస్ ఈస్ ద ఐపీ అడ్రస్ ఆఫ్ ఫస్ట్ సర్వర్. నా ఇక్కడ నుంచి నేను సెకండ్ సర్వర్కి యాక్సెస్ చేయాలి. దానికోసం నాకు సెకండ్ సర్వర్ యొక్క కీ పేర్ కావాలి. కీ పేర్ ఫైల్ సెకండ్ సర్వర్ కీ పేర్ కావాలి. సో అది ఎలా వస్తుంది? నా లోకల్ మిషన్లో ఆ కీ పేర్ అనేది ఉంది. లెట్ మీ క్విక్లీ ఓపెన్ ఇట్. ఇది నా సెకండ్ సర్వర్ యొక్క ప్రైవేట్ కీ. దీన్ని నేను ఆ ఫస్ట్ సర్వర్లో కాపీ చేయాలి. సో ఇక్కడ నేను విఐ ఆ నేమ్ సేమ్ ఉండాలి. సో సెకండ్ సర్వర్ కీ పేర్ అని సేవ్ చేయాలి నేను. సెకండ్ సర్వర్ కీ పేర్. లెట్ మీ క్విక్లీ క్రాస్ చెక్. సెకండ్ సర్వర్ కీ పేర్ డాట్ పెమ్ ఎక్స్టెన్షన్లో సేవ్ చేసి ఇక్కడ నేను ఆ కీని ఓకే ఈ కీ పేర్ని కాపీ చేయాలి. ఇక్కడ నుంచి కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. అండ్ దెన్ ఈ ఫైల్ పర్మిషన్స్ చేంజ్ చేస్తాను ఈ కీ పేర్ది. చేసి నేను ఇప్పుడు సెకండ్ సర్వర్ని యాక్సెస్ చేస్తాను. యాక్సెస్ చేయాల్సిన కమాండ్ ఇక్కడ నుంచే నేను కన్సోల్ నుంచే తీసుకుంటాను. సో నేను సక్సెస్ఫుల్లీ సెకండ్ సర్వర్ని యాక్సెస్ చేయగలిగాను. ప్రైవేట్ అడ్రస్ 172.31.91.146 సెకండ్ అడ్రస్ యొక్క ప్రైవేట్ అడ్రస్. లెట్ us క్రాస్ చెక్ ఇట్. 172.31.91.146 ఇది సెకండ్ సర్వర్. సో సక్సెస్ఫుల్లీ నేను లాగిన్ అయ్యాను. అండ్ దెన్ ఇఫ్ యూ వాంట్ టు గో బ్యాక్ టు ద ఫస్ట్ సర్వర్కి బ్యాక్ వెళ్ళిపోవాలి అంటే ఎగ్జిట్ అని టైప్ చేస్తే మీరు ఫస్ట్ సర్వర్లో బ్యాక్ వెళ్ళిపోతారు. సో దిస్ ఈస్ హౌ మనం ఒక సర్వర్ నుంచి ఇంకో సర్వర్కి ఇలా యాక్సెస్ చేస్తామండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతాయి అని అనుకున్న వాళ్ళందరికీ షేర్ చేయండి తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్.